రాయలో చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు ఐరన్ రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ నాయకులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిని చింతమనేని పరామర్శించారు. శాంతియుతంగా జరుగుతున్న ప్రచారంలో రాడ్లతో దాడి చేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే వైసీపీ దాడికి దిగిందని చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఘటనకు కారణమైన నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తప్ప వారవలేక తట్టుకోలేక అల్లల మొక్కలను పంపించి కర్రలిచ్చి భౌతికంగా దాడి చేద్దామని ప్రయత్నం చేయటం మీ చేతకాంతనానికి మీ అసమర్థతకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము శాంతియుతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉంటే కర్రలిచ్చి దాడి చేయమని పంపడం ఇది ధర్మమా అని అడుగుతున్నాం. మీరు వాళ్ళ మాటలని కనుక ఇలా విధ్వంసం కనుక సృష్టిస్తే దానికి ఫలితాలు ఎవరు చేశారో తప్పు వాళ్ళు అనుభవించి తీరుతారు. దాడి చేయడం గొప్ప కాదు. మీ దగ్గర దమ్ముంటే ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరుగుతున్నాయి, జనాన్ని మెప్పించి గెలువు. ప్రజాక్షేత్రంలో మండమోపుతనంగా దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ యొక్క నీచమైనటువంటి రాజకీయానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. సార్ మీ వాళ్ళకి ఏమన్నా గాయపడ్డారు? సార్ మీ వాళ్ళు మా వాళ్ళకి గాయపడ్డారు కాబట్టి చెప్తున్నా. నా పేరు గల వ్యక్తే పర్వతనేని ప్రభాకర్ అనే అతన్ని దాడి చేశారు చీకట్లో. రాడ్ పెట్టి కొడితే తల బద్దలైపోయింది, స్టిచెస్ పడి చూశారు కదా, బ్లడ్ అది కూడా వేరిప్పుడే. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వారవలేక తట్టుకోలేక అల్లల మొక్కలను పంపించి కర్రలిచ్చి భౌతికంగా దాడి చేద్దామని ప్రయత్నం చేయటం మీ చేతకాంతనానికి మీ అసమర్థతకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము శాంతియుతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉంటే కర్రలిచ్చి దాడి చేయమని